వెల్కమ్ టు మై ఛానల్ వ్యూవర్. పెద్దాపురం ప్రాంతంలో ఉన్న సత్తెమ్మ తల్లి, సత్తెమ్మ అమ్మవారు గ్రామ దేవతగా ఎంతో ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయ చరిత్ర పూర్తిగా లిఖిత ఆధారాలతో అందుబాటులో లేకపోయినా స్థానిక విశ్వాసాలు, పురాణాలు, జాతర సంప్రదాయాల ద్వారా తెలిసిన ముఖ్య విషయాలు ఇలా ఉన్నాయి. ఆలయ ఉద్భవ కథ. స్థానిక పురాణం. చాలా కాలం క్రితం పెద్దాపురం పరిసరాల్లో ఒక శక్తి స్వరూపిణి అమ్మవారు ప్రదర్శన ఇచ్చిందని చెబుతారు. గ్రామంలో వ్యాధులు, కష్టాలు పెరిగినప్పుడు అమ్మవారు ఒక భక్తుడికి కలలో దర్శనం ఇచ్చి, నన్ను ఈ స్థలంలో ప్రతిష్ఠించండి, నేను గ్రామాన్ని కాపాడుతాను అని చెప్పిందని విశ్వాసం. ఆ తరువాత గ్రామస్థులు కలిసి అక్కడే సత్తెమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించారు. గ్రామ దేవతగా ప్రాముఖ్యత. 1. సత్తెమ్మ తల్లి శక్తి, దుర్గాదేవి అవతారంగా భావిస్తారు. 2. గ్రామ రక్షకురాలు గా పూజిస్తారు. 3. వ్యాధులు, కష్టాలు, పంట సమస్యలు ఉన్నప్పుడు ప్రజలు అమ్మవారిని ప్రార్థిస్తారు. 4. కోరికలు నెరవేరితే బోనాలు, కోడి పూజలు, తల నైవేద్యాలు చేస్తారు. జాతర ప్రత్యేకత. పెద్దాపురం సత్తెమ్మ తల్లి జాతర చాలా గొప్పగా జరుగుతుంది. జాతరలో భారీ ఊరేగింపులు, బోనాల సమర్పణ, డప్పులు, నృత్యాలు, భక్తుల భారీ రద్దీ. ఇది గ్రామీయ సంస్కృతి, భక్తి సంప్రదాయాలకు ప్రతీక. ఆధ్యాత్మిక విశ్వాసాలు. అమ్మవారిని పెద్దమ్మ తల్లి గా భావించి కుటుంబ సభ్యుల్లా పూజిస్తారు. ఆమెకు ప్రార్థిస్తే ఆరోగ్యం, కుటుంబ శాంతి, ఆర్థిక అభివృద్ధి లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఈ ఆలయ చరిత్ర ఎక్కువగా స్థానిక పురాణాలు మరియు భక్తుల అనుభవాలపై ఆధారపడి ఉంది. ఇటువంటి గ్రామ దేవతల ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో చాలానే ఉన్నాయి. ఇవి ప్రజల జీవన విధానంలో కీలక పాత్ర పోషిస్తాయి.